పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇవాళ ఏ నోట విన్నా ఇలా మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఎల్నినో ఎల్నినా. ఎల్నినో అంటే అనావృష్టి, ఎల్నినా అంటే అతివృష్టి. అతివృష్టి అంటే వర్షాలు ఎక్కువగా ఉండటం, అనావృష్టి అంటే వర్షాలు లేక డ్రాట్ ఏరియా కావటం. సో ఇలా భూగర్భ జలాలు తగ్గుతూ ఉన్నాయి. కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ముఖ్యంగా బెంగుళూరు లాంటి చోట. ఇంకొక వైపు తమిళనాడు, కర్ణాటక సంబంధించి కావేరీ జలాల సమస్య ఉంది. అసలే వర్షాల సమస్య కొరత ఉంటే ఇది అదనపు సమస్య. ఇక వర్షాలకి మన జీవరాశికి ఎప్పుడు సంబంధం ఉంటుంది. వ్యవసాయ రంగం, త్రాగునీరు మెర్జ్ అయి ఉంటుంది మానవుని జీవితం. మనుషులకే సంబంధించి కాదు, యావత్ జీవరాశి కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక ఉత్తర పశ్చిమ భారత్లో రాజస్థాను, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు బాక్రా నంగల్, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సంబంధించింది పర్యావరణ అనుమతులు, విద్యుత్తు, నీటి ఆధారమైనటువంటి సమస్యలు అవన్నీ ఉన్నాయి. దాంతో మళ్ళీ ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్. సో జల సంక్షోభాలు ప్రధాన కారణంగా ఎందుకు వస్తాయి? సామాజిక అంశాలు ఉంటాయి, సాంకేతిక అంశాలు ఉంటాయి, ఆచరణాత్మక అంశాలు ఉంటాయి. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ లాగా అనేక ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయనేది తెలియజేసుకుంటున్నాం. సో ఇదంతా బాగా భూగర్భ జలాల తోడకం ఎక్కువైపోయింది. పట్టణాలలో సిటీ కల్చర్ అయింది. అపార్ట్మెంట్లు ఉంటాయి కానీ వచ్చిన వర్షం నీరంతా, అపార్ట్మెంట్ నుంచి వచ్చిన వర్షం నీరంతా, వేస్ట్ నీరంతా అది ఇంకుడు గుంటలు పెడితే బాగుంటుంది. కెపాసిటీని బట్టి అది ఎజెండాగా పెట్టాలి. గ్రామ పంచాయతీలు కానీ, లేకపోతే నగరపాలిక, మున్సిపాలిటీలు కానీ, జిహెచ్ఎంసీ దగ్గర నుంచి అంటే కార్పొరేషన్ల దాకా. సో ఆ విధంగా ముందుకు పోవాలి. నీరును వదిలినటువంటి నీళ్లు డైరెక్ట్గా పోవటం ఇది ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు భూగర్భ జలాలు అంతా అడ్డు అదుపు లేకుండా తోలుతున్నారంటే ఫ్రీగా వస్తుంది కరెంటు. సో నేను అనేది ఏంటంటే ఇంట్లో కరెంటు 200 యూనిట్లు ఫ్రీ రావచ్చు, రైతులకు ఫ్రీ కరెంట్ రావచ్చు. నేనేమంటానంటే నేను సపోజ్ లైట్ వేసుకున్నాను, నేను అవసరం ఉన్నంత మేరకు లైట్ వేసుకుంటాను. సపోజ్ నా రీడింగ్ రూమ్లో అవసరాన్ని మేరకు వేసుకుంటాను, అవసరం ఉన్నప్పుడు వేసుకుంటాను. 12 గంటల దాకా, రాత్రి 1 గంట దాకా కూడా రాసుకుంటూ, ఆ స్క్రిప్ట్లు రాసుకుంటూ సరిపోయింది నాకు. సో మళ్ళీ బంద్ చేస్తాను నాకు అవసరం లేని తర్వాత. నాట్ ఓన్లీ మీరు, నేను, మనం అందరం ఆ విధంగా ఇంధన వనరులన్నింటినీ మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అవసరం ఉన్నంత వరకు ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. అవసరం ఎంత ఉంటే అంత వాడుకోవాల్సిందే. అవసరం తీరిన తర్వాత దాన్ని కట్ చేయాలి. అది వ్యవసాయానికి పంటలు పంప్ సెట్లు వదిలిపెట్టి వాడు రేపు తాగబోడు. ఇవాళ సాయంత్రానికి నిండిద్ది, రేపు పోదాంలే అని నైట్ పొద్దాకలా మోటార్ నీళ్ళు బారుతూనే ఉంటుంటాయి, ఉచిత కరెంట్ కాబట్టి. నేను అనేది రైతులు అంటే నాకు రెస్పెక్ట్ ఉంటుంది, వ్యవసాయం తెలుసు, వ్యవసాయాధారిత కుటుంబాల నుంచి వచ్చినాడు నేను. సో మరి ఇది పరిస్థితి. సో అది ఇంట్లో కానీ, ఇక పబ్లిక్ కుళాయిలు అయితే మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో వాళ్ళు నిండంత మట్టి నిండి దాన్ని ఆపాల. ఇక దాన్ని సైడ్ డ్రైనేజీలో వదిలేస్తారు ఆ నీళ్ళని. ఇక్కడగా వచ్చి ఉచితం కదా, అట్లా పరిస్థితులు ఉన్నాయి. సో అదొక భాగం అయితే నీటి కాలుష్యానికి సంబంధించి 100కి 70% ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మురుగునీరు నదుల్ని కలుషితం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదొక సమస్యగా ఉంది. ఎల్నినో అధిగమించాలంటే వీటిని చేసుకుంటూ పోవాలి. సాంప్రదాయ సాగు పద్ధతులు ఏదైతే ఉన్నాయో, పాత పద్ధతులు, చెరుకు, వరి పద్ధతులు నుంచి మనం ముందుకు పోవాలి. లేటెస్ట్గా తుంపర, డ్రిప్ ఇరిగేషను, సిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, మినుములు, కందులు, పెసలు, అలిసిందలు, బొబ్బర్లు, ఈ పంటల వైపు మనం, వేరుశనగ, ఈ పంటల వైపు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా ఎత్తైన భూములు, భవనాలు, ఖాళీ స్థలాలే ఉండటం లేదు. సో మరి ఎటువైపు మనం పోతున్నాం చూసుకోవాలి. ఇక లీకేజీలు, వస్తువులు ఏముంది, 100కి 30 నుంచి 40% వాటర్ పైపులు ఎప్పుడు లీక్లే ఉంటుంటాయి. సో వసతుల సమస్యలకు సంబంధించినట్టు ఇక గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు కట్టాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. సో చెరువుల్లో నీళ్ళు వదులుతూ ఉన్నారు. ముఖ్యంగా చైతన్యం లోపం ఒకటి కనిపిస్తుంది. ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఒక సమస్య ఉంటే, సో ప్రజల్లో కూడా అవగాహన లేకపోవటం వల్ల మనం ఎల్నినో వస్తుందని చెప్పేసి దాదాపుగా సంవత్సరం ముందు నుంచి చెప్తా ఉంది వాతావరణ శాఖ సంబంధించిన అగ్రికల్చర్ విభాగాలు, అగ్రికల్చర్ సైంటిస్టులు. చేపలు, నేను బీసీ ఉద్యమం కోసం పోరాటం చేసేటోడిని. మా సాగలలో కూడా అందులో మెంబర్షిప్ ఉంటుంది. బెస్తోళ్ళు ఉంటారు, అందులో గంగపుత్రులు ఉంటారు, ముదిరాజులు ఉంటారు, 4-5 కులాలు ఉంటారు. ఆ గ్రామాన్ని, ఆ గ్రామ చెరువుని బట్టి ఇతరు కూడా సభ్యులు ఉంటారు. చేపలు పట్టుకోవాల్సిందే, దాన్ని నేను కాదనట్లా. ఎక్కడైనా మా చెరువు అనే కాదు, దేశం, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని చెరువులకు సంబంధించి చేపలు పట్టుకోవాలి. మామూలు టైంలో అయితే వర్షాలు ఉండే సీజన్లో చెరువులు నీళ్ళు ఎలా తీసినా కొత్త నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది, వర్షాలు లేవు అన్న క్రమంలో నేనుండే ఖానాపురం ప్రాంత చెరువు దగ్గర నుంచి జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో అన్ని చెరువులు చేపలు పట్టడానికి నీళ్ళు ఎలా తీసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం చూసుకున్నప్పుడు సత్తుపల్లి లంకాసాగర్ కానీ, పాలేరులో పాలేరు చెరువు కానీ పడవలేసి ఇతర పద్ధతులు చేపలు పట్టుకోవచ్చు. ఆ మెంబర్షిప్ ఉండే 10,000 20,000 ఎంత మెంబర్షిప్ కట్టాలి లేటెస్ట్గా.
అందరిని చేర్చుకోరు. దానికి నామ్స్ అండ్ జెండర్స్ ఉంటాయి, నియమ నిబంధనలు. దాని ప్రకారం ఎగడితే వాళ్ళు ఆ బోట్ పెట్టుకొని ఆ బోట్‌కి వాడి సొంత బోట్ లేకపోయినా వాళ్ళు బోట్ ఇస్తారు. కొంత కిరాయి ఇవ్వాలి రిటర్న్ అయ్యి వెళ్ళిపోయే టయానికి. వీళ్ళు ఎన్ని చేపలంటే అన్ని చేపలు పట్టుకోవచ్చు ఆ రోజుకి. సో, ఆ విధంగా ముందుకెళ్ళాల్సింది. ఇలా ఎల్‌నినో ఎఫెక్ట్‌ని సగం చేపల పేరుతో మనం నష్టపోయామనేది. ఇది అయిపోయిన పెళ్ళికి మేళాలని అంటాం కదా! ఆ విధంగా మనం నష్టపోయిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇది అవగాహన రాహిత్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల యొక్క ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినూనె మీద ట్యాక్స్‌లు కడితే జీతాలు తిని, బాగా తిని, కళ్ళ ఆపరేషన్‌లు చేపించుకోకుండా, క్యాటరాక్ట్ ఆపరేషన్‌లు చేపించుకోకుండా, ముందు చూపు లేకుండా ఉండటం వలన ఇది జరిగింది తప్ప మరొకటి కాదు. సో, మళ్ళీ పోర్ వాటర్ కాన్సెప్ట్ అంటే ఇది మన దేశానికి అనుకూలంగా ఉంటది. ఈ పోర్ వాటర్ కాన్సెప్ట్ అంటే ఏమి లేదు. 2 గుట్ల మధ్య వర్షాలు కురిసినాయనుకోండి, ఆ నీళ్ళు వంకలెమ్మట, వాగులెమ్మట పడి కిందికి పోతుంది. అక్కడ ఒక అవకాశం ఉన్నంత మేరకు ఆడ చిన్నపాటి చెక్ డ్యామా, వాటరు నిలిచేటువంటి ఏదైనా ఈ పేరేదైనా నిలిచేటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. తద్వారా పంటలు పండించుకునే ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం చేయాలి, రైతులు కూడా, ప్రజలు కూడా ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇలా పట్టణాల్లో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. తాత్కాలికమైనటువంటి చర్యలతో దీన్ని చేయలేం. లాంగ్ రన్‌లో దీన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోవాలి. టెక్నాలజీ మంచిదే. దాన్ని అవసరాల కోసం, సౌకర్యాల కోసం ఉపయోగించుకోవాలి. కానీ ఆ పేరుతోనే పర్యావరణాన్ని పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్ 3 డిగ్రీల నుంచి 6 డిగ్రీలు, రేపు 10 డిగ్రీలు పోయేలాగా, ఇది పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం దాకా ఈ టెంపరేచర్స్ పెరిగేలాగా, సో నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ లెవెల్‌లో అట్లాంటి పరిస్థితులకు నెట్టేయబడుతున్నాం. ఈ పరిస్థితుల నుంచి అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో చేయండి అని తెలియజేస్తూ, రాయండి అని తెలియజేస్తూ, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, అటవీని పెంచుకునే కార్యక్రమం చేయాలి. విశాలమైన భూభాగాలు ఉంటాయి. పట్టణాల కేంద్రంగానే భూగర్భ జలాలు దోడేస్తూ ఉంటారు. అక్కడ అపార్ట్మెంట్లు కడతా ఉంటారు. సో ప్రభుత్వ భూములు మిగలకుండా, బంచరాయి పోరంబోకు మిగలకుండా, అసలు ఏమిటికో రియల్ ఎస్టేట్లు, అన్నిటికీ రియల్ ఎస్టేట్లు, ఇండస్ట్రీలు అంటుంటారు. ఒకటి అటువైపు ఉద్యోగోపాధి రంగాలు ఉన్నదాన్ని చెడగొడుతూ ఉంటారు, అగ్రికల్చర్ సెక్టర్ లేకుండా. సో వీటిని జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఎల్‌నినో ఎఫెక్ట్ అనేది ఒక రోజు కాదు. సో ఇప్పటికే బియ్యం రేట్లు 15 నుంచి 30 రూపాయలు పెరిగినాయని చెప్తా ఉన్నారు మిత్రులు. సో మరి రేపు రాబోయే కాలం ఉంటుంది. అందుకోసం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి. రేషన్ బియ్యం 6 కేజీలు ఇస్తామంటున్నారు ఆగస్టు 1 నుంచి 2026కి సంబంధించి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలకు సంబంధించి ఇస్తున్నారు. మనిషికి 6 కేజీలు కాదు, మనిషికి 15 కేజీలు ఇచ్చి ఈ కరువు సమయంలో ప్రజలను ఆదుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలి. రైతులకి, రైతు కూలీలకు సంబంధించి అపరాలు, సిరుధాన్యాలు పంటలు ఇప్పటికే చెప్పాము. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామాలు, ఎండుకొర్రలు, కందులు, పెసలు, మినుములు, అలసిందలు, పిల్లి వెసలతో సహా వివిధ ఉత్పత్తులు, బొబ్బర్లు, వివిధ పంటలకు వైపు వెళ్ళాలి. శనక్కాయలు. మీకు భూగర్భ వనరులు మంచిగా ఉండి నీటి వస్తుంటే, లేకపోతే బావులెమ్మటి, నదులెమ్మటి, చెరువులెమ్మటి, ఇలా చెరువులు లేవు కదా. సో వర్షాలు కురిస్తే సంతోషం. తుఫాన్లు వచ్చి డ్యాములు నిండితే చెరువులు, కుంటలు నింపుతారు. మా నాగార్జున సాగర్ లక్కీగా కర్ణాటక మధ్య మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే అవి మాకు వదిలేరనుకోండి, మా చెరువులన్నీ నింపేస్తారు. సాగర్ ఆయకట్టే కాకుండా చెరువుల ఆయకట్టు కూడా నిండుతుంది వర్షాలు రాకపోయినా. ఆ విధంగా పంటలు పండుతాయి. సో ఈ పరిస్థితి ఉన్నది. మరి ఉత్తర ఆంధ్రాలో, ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరి అవి కొంతవరకు పంటలు అయ్యే అవకాశం ఉందో, ఆ వైపుగా సంతోషమే. ఇంత కరువు పరిస్థితులు కూడా ఎక్కడ వర్షాలు పడితే. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటే, ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. దేశం యావత్ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సజీవ నదులు ఉన్నాయి, మంచుతో కరిగినటువంటి నీళ్లు. దాంతో మంచు కరిగి నీళ్లుగా మారినప్పుడు అవి నదులుగా, డ్యాములుగా పెట్టిన చోట్ల నీళ్లు సమస్య ఉండకపోవచ్చు. సో భారతదేశంలో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుని పరస్పరం పంటలకు సంబంధించినటువంటి చేసుకునే రాష్ట్రాల మధ్య సమన్వయం, కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ కరువు కోరల్లో 15 కేజీలు బియ్యం ఇస్తూనే మిగతా దీర్ఘకాలిక చర్యలు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎల్‌నినోని ఇతర రంగాలు కూడా, వాణిజ్య పంటలు, ఉద్యానవన పంటలు కూడా, అన్ని రకాల పండ్లు, ఫలాల పంటలు, ఇంకా పూల పెంపకం, అవి తక్కువ నీటిని వాడుకునే అవకాశం ఉన్నటువంటి పంటలకు సంబంధించి ముందుకు పోవాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను. దీంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైనట్టు పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, ఈ ప్రొడక్షన్ పెంచుకునే కార్యక్రమం. మీరు గవిడి గేదె, నాటు గేదె, జెర్సీ అవి ఏదైనా పెట్టుకోండి. నాటుకోళ్ళు పెంచుకునే అవకాశం, బాయిలర్ ఫారం కోళ్ళు, నాటు కోడిగుడ్లు, ఆ విధంగా ముందుకెళ్ళటం. దాంతో పాటుగా ఇంకా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఏంటంటే, దాంతో పాటుగా
మాంసం, గొర్రెలు, మేకల పెంపకం, మాంస ఉత్పత్తులకు సంబంధించి, అదేవిధంగా ఇంక ఇతర రంగాలైనటువంటి మత్స్య పరిశ్రమ ఈ సంవత్సరం మరి ఎంత మట్టుకుంటుంది చెరువుల కుంటలకు సంబంధించి అవకాశం కొన్ని ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. చెరువుల కుంటలు నిండితే అక్కడ చేపలు పిల్లలు పోసుకునే కార్యక్రమం సంబంధించినటువంటి మత్స్యశాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిసి అధికారులు ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని పెంచుకోండి. సో ఈసారి మాత్రం నీళ్లు చెరువుల్లో ఉండేటువంటి నీళ్ళని బయటికి వెళ్ళదీపాకండి. ఎందుకంటే 2020 దాకా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంక ఇతర పద్ధతుల్లో పట్టుకోండి. వలలేసా, పడవలేసా, తెడ్డేసుకొని అందరూ ఈత కొట్టేవాళ్ళు ఉంటారు. చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు కిలోమీటర్ ఆగకుండా ఈత కొట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కిలోమీటర్ 2 కిలోమీటర్లు 2 గంటల ఒక పూట ఈత కొట్టేవాళ్ళు ఉంటారు. సో నావేసుకోండి, తెడ్డేసుకోండి, దాని మీద చెప్టాలాగా వేసుకొని చేపలు పట్టవచ్చు. ఆ విధంగా ముందుకు పోవాలి. ఈసారి సీజన్ సంబంధించి చెరువులు తీయకుండా, నీళ్ళు నిలదీయకుండా చేపలు పట్టుకునే కార్యక్రమం ఈ సీజన్ అయిన దాకా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వీటికి సంబంధించి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. రైతులతో ఒక సమస్య అయితే అసలు రైతు కూలీలను పట్టించుకునే దిక్కే లేదు. వాళ్ళు ఇప్పటికే పని లేక, ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళు మరింత ఇబ్బందుల్లోకి, ఆకలి చావులోకి, ఆకలి రాజ్యాలకు పోకుండా ప్రభుత్వం 15 కేజీల బియ్యం అండి ఇతర ఉపాధి మార్గాలు అవకాశం ఉంటే పనికి ఉపాధి హామీ పథకం, పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ.